2019లో వచ్చి రాగానే మొదట పెట్టిన బిల్లు ఇదే. ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేయటం. అసలు ఇదంతా ఎంత దూరం వచ్చింది? అసలు పరిస్థితి ప్రస్తుతం కాశ్మీర్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. వెల్కమ్ టు అనాలిసిస్ అవర్. మనతో పాటు శ్రీధర్ గారు ఉన్నారు ఈ విషయం నమస్తే. మీద చర్చించడానికి. నమస్కారం శ్రీధర్ గారు. నమస్తే. ఎలా చూడొచ్చు అసలు 370 అనేది కాశ్మీర్‌లో ఎప్పుడు స్టార్ట్ అయింది? దానికి గల కారణాలేంటి? 2019లో బీజేపీ గవర్నమెంట్ రెండోసారి వచ్చి రాంగానే మొదట తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్టికల్ 370. ఒకటి అంటే మనం ఏంటంటే దేశ పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలి. కాశ్మీర్‌లో ఒక చట్టము, ఇక్కడ ఒక చట్టము. అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌ని నియంత్రించలేకపోతుంది. ఇప్పుడు మీరు అక్కడ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే ఉమర్ అబ్దుల్లా గాని, ముఫ్తీ మహమ్మద్ సయీద్ గాని వీళ్ళంతా వాళ్ళకు ఉమర్ అబ్దుల్లా వీళ్ళని జేకేఎల్ఎఫ్ కూడా సపోర్ట్ వాళ్ళంతా. కానీ అక్కడ ఈ సెంటర్ యొక్క పర్యవేక్షణ ఇక్కడ ఉండకుండా వాళ్ళు సెపరేట్ చట్టాలు కావాలనేది కాంగ్రెస్ హయాంలో, నెహ్రూ హయాంలో జరిగింది. అప్పుడున్న హరి సింగ్ ఉండే కదా, రాజా హరి సింగ్ టైంలో వాళ్ళ కోసం ఉమర్ అబ్దుల్లా ఫ్యామిలీ కోసం ఏర్పడిన చట్టం. ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే అక్కడ వాళ్ళే ల్యాండ్స్ తీసుకోవాలి, బయట వాళ్ళు ఎక్కడ ల్యాండ్స్ కొనకూడదు. ఈ సపరేట్ చట్టాలు ఎందుకు? దేశం అంతా ఒకటే చట్టం ఉండాలి. నిజం చెప్పాలంటే అసలు ఈ లా ఎలా పనిచేస్తుంది, అక్కడ మనం ల్యాండ్ కొనుక్కోకుండా ఉండడానికి కారణాలు ఏంటి అనేది ఓపెన్గా మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, ఇప్పుడు ఒక తెలంగాణ వాసి వెళ్ళి ఆంధ్రాలో ఒక 10 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని అక్కడ ఎవరికన్నా కౌలుకి ఇచ్చి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, నో టెన్షన్. ఒక కర్ణాటక వాసి తమిళనాడు వెళ్ళి అక్కడ ల్యాండ్ కొనుక్కొని వ్యవసాయం చేసుకోవచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. ఒక కేరళ వాసి ఉత్తరప్రదేశ్ పోయి కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఒక నార్త్ ఈస్ట్ వ్యక్తి వెళ్ళి గుజరాత్ లో కూడా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఇంకా ఈ దేశంలో ఏ ఇతర రాష్ట్రం వాళ్ళు కూడా కాశ్మీర్ పోయి చేయడానికి లేదు. మనం వెళ్ళి అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారు. ఇది అది అమెరికాలో మనం ల్యాండ్ కొనుక్కోవచ్చు, సమస్త ఆఫ్రికాలో వ్యవసాయం చేస్తున్నారు, యుగాండాలో చేస్తారు. కానీ మనం కాశ్మీర్ లో మాత్రం అక్కడ ప్రత్యేక చట్టాలు. అదెవరు? నెహ్రూ హయాంలో జరిగినటువంటి అవన్నీ కూడా అదేంటంటే పనికిరాని చట్టాలు అవన్నీ కూడా. అవన్నీ నిజంగా బీజేపీ మంచి పని చేసింది. ఆ చట్టాలని తీసేసి అక్కడ ఏంటంటే ఇంకో నాట్ ఓన్లీ ల్యాండ్ ఒక్కటే కాదు మిత్రులారా, 370 వల్ల జరిగేది ఏంటంటే లేడీస్ కి నిజమైన అసలు ఎంత టార్చర్ అని అంటే, కశ్మీర్ అమ్మాయి కశ్మీర్ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి, అప్పుడే ఆమెకి కశ్మీర్ పౌరసత్వం ఉంటుంది. అక్కడ ల్యాండ్ వాళ్ళ పేరెంట్స్ కి సంబంధించినటువంటి ల్యాండ్ వాటి మీద హక్కు ఉంటది. ఒక కశ్మీర్ అమ్మాయిని వెళ్ళి ఒక కేరళ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడంటే కథం, ఇక ఆ అమ్మాయి ఈ అక్కడ ల్యాండ్ ఉన్నా కూడా ఎవడో ఒకటి తీసేసుకుంటాడు, పౌరసత్వం పోతుంది. ఆ అమ్మాయి కాశ్మీర్ కి సంబంధించి కాదు, వాళ్ళ పుట్టబోయే పిల్లలకు కూడా కాశ్మీర్ కి సంబంధాలు ఉండవు. అదే ఒక కాశ్మీర్ అబ్బాయి మాత్రం భూమి మీద ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అవును, వాడికి ఏం కాదు, వాడికి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ లేడీస్ మీద వివక్ష అనేది భయంకరంగా ఉంటది ఆర్టికల్ 370-35 వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఎప్పుడైతే లేడీస్ చదువుకుంటారో వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి అది రాకూడదు వాళ్ళకు. వాళ్ళు ఎప్పుడు వంటింటికి పరిమితం కావాలి, మేము చెప్పిన మాట వినాలన్నట్టుగా ఆ చట్టాలకు ప్రొడ్యూసింగ్ మెషిన్స్ అంతే. వాళ్ళు అదే రీసెంట్ గా అన్నారు కదా, వాళ్ళు కిడ్స్ ప్రొడ్యూసింగ్ రీసెంట్ గా అన్నారు కదా. కాబట్టి మెయిన్ గా వాటి ఉద్దేశం తప్ప అక్కడ వాళ్ళకు ఒరిగేది ఏమీ లేదు. ఊరుకోండి సార్, మళ్ళీ ఇప్పుడు లేడీస్ చదువుకుంటున్నారు మంచిది అవుద్దని అంటే నాకు ఆయన బీహార్ సీఎం అన్న మాటలు గుర్తొస్తాయి. ఆయన అబ్బో మంచిదే కదా, వాళ్ళు చదువుకుంటే మన దేశానికే మంచిది కదా. మీరు విన్నారా ఆయన ఏమన్నారు? విన్నాను. సభ్య సమాజం దాన్ని ఎట్లా తీసుకుంటుందో, అసలు బీహార్ ప్రజలు అసలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ వర్డ్స్ నాకైతే ఇప్పటికి అర్థం కాదు. బీహార్ కాదు, ప్రస్తుతం కాశ్మీర్ గురించి మాట్లాడుకుందాం. డాల్ లేక్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కాశ్మీర్. లేట్ జనరల్ సిడిఎస్ బిపిన్ రావత్ గారు గోర్ఖా రెజిమెంట్ కి సంబంధించినటువంటి పౌరులు, లేకుంటే గోర్ఖా రెజిమెంట్ లో ఉన్నటువంటి జవాన్లు ఈ దేశానికి ఎంతో చెప్పుకోలేని వీరగాథలను అందించారు. అప్పుడు ఉన్నటువంటి బ్రిగేడియర్ కూడా కాదు, ఫస్ట్ సిడిఎస్ ఈయన సిడిఎస్ ఫస్ట్ జనరల్ వచ్చింది. ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా, ఈ దేశానికి మొదటి ఫీల్డ్ మార్షల్ జనరల్ శామ్ మాణిక్ షా గారు, ఆయన గూర్ఖా రెజిమెంట్ నుంచి వచ్చిన ఆయన. ఈ దేశానికి మొదటి సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గారు, ఆయన కూడా గూర్ఖా రెజిమెంట్ నుంచి వచ్చిన ఆయన. దురదృష్టవశాత్తు నీలగిరిలోనే ఆయన ఒక హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం జరిగింది. ఇక్కడ ఇంకోకున్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే, శామ్ మాణిక్ షా గారు కూడా తన చివరి క్షణాలని నీలగిరిలోనే గడపటం జరిగింది, మొదటి ఫీల్డ్ మార్షల్. అలానే మన మొదటి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ గారు కూడా అదే నీలగిరి పర్వతాల్లో తన ప్రాణాన్ని విడటం అనేది జరిగింది. ఇద్దరు హీరోస్ ఎవరైతే ఉన్నారో గోర్ఖా రెజిమెంట్ నుంచి, వి సెల్యూట్ ఈచ్ ఆఫ్ దెమ్ సార్. సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ గారు మాట్లాడిన మాటలు మనం ఇంతకి ప్రయత్నిద్దాం. 2.5 फुट जमीन के नीचे
ఆయన వే ఆఫ్ డీలింగ్ వేరే ఉండేది సార్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్, ఇన్ఫాక్ట్ జనరల్ బిపిన్ రావత్ జీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ సెడ్ ఇండియా 2 ఫ్రంట్ వార్ కాదు 2.5 ఫ్రంట్ వార్ చేయాల్సి వస్తుంది అని. ఒకవేళ వార్ అనేది మనం చేయాల్సి వస్తే ఓన్లీ ఇటు సైడ్ నుంచి పాకిస్తాన్, వెస్ట్ నుంచి ఇటు సైడ్ నుంచి ఈస్ట్ నుంచి చైనా ఒక్కటే కాదు, లోపల దేశం లోపట ఉన్నటువంటి చీడపురుగులు కూడా చాలా ఉన్నాయి. ఈ రెండిట్లతోటి ఇండియా 2 ఫ్రంట్ వార్ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ 0.5 గాళ్ళు అంటే 0.5 వర్జన్ ఆఫ్ ఈ తీవ్రవాదులు బయటకు వస్తారు. 2 ఫ్రంట్లలో వార్ చేస్తూ కూడా లోపల కూడా మనం సురక్షణ చేసుకోవాలని చెప్పినటువంటి లెజెండరీ పర్సన్ సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ ఏమన్నాడు, డ్రై ఫ్రూట్ కా జమాన్. నిజంగా చెప్పాలంటే కాశ్మీర్ లో ఎంత టూరిజం, ఎంత మంచి డ్రై ఫ్రూట్స్ పండుతాయి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక బిజినెస్ ఉంటుంది, ఏంటంటే రాళ్ళు ఏరడము, వాళ్ళకి సప్లై చేయడం. అంటే పొద్దున్న నుంచి వాళ్ళని రెచ్చగొట్టి రాళ్ళు తీసుకురావడము. ఇది పెయిడ్ డైలీ 400 అంటే ఇట్లాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మన కాశ్మీర్ ఎట్లా వచ్చింది, ఎలక్షన్స్ జరిగే దిశగా వచ్చింది. ఇంకా నిజం చెప్పాలంటే మిత్రులారా, మీరు నమ్మరు, కొన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, న్యూస్ ఏజెన్సీస్, ఫర్ సపోజ్ పేర్లు చెప్పకూడదు, కొంతమంది ఎట్లుంటానంటే ఇందాక నేను మాట్లాడుతూ మీకు చెప్పినట్లు కాశ్మీర్ వాడు అదేంటి పాకిస్తాన్ వాడు కాశ్మీర్ గురించి ఒక ఆర్టికల్ రాయంగానే ఇక్కడ ఒక బ్యాచ్ రెడీ అయిపోతుంది బట్టలు చించుకొని, చూసినావా ఏం జరుగుతుందో కాశ్మీర్ లో అని. ఒరే పాకిస్తాన్ వాడు కాశ్మీర్ లో ఇండియాకి పాజిటివ్ గా ఎందుకు రాస్తాడు? చైనా వాడు ఏదో నెగిటివ్ గా రాస్తాడు, ఖతార్ వాడు ఏదో నెగిటివ్ గా రాస్తాడు, దాన్ని పేపర్ మీద చూపించి వీళ్ళు బట్టలు చించుకుంటారు. ఈ న్యూస్ ఏజెన్సీలు చైనా, ఖతారు, పాకిస్తాన్, ఈ న్యూస్ ఏజెన్సీలు ఎవడైతే ఉంటాడో డిప్లొమాటిక్ రీజన్స్ కింద వాడిని వీసా ఇచ్చి ఇండియాకి పిలిపిస్తారు. యాక్చువల్ గా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో ప్రధానమంత్రి ఉన్నప్పుడు జేకేఎల్ఎఫ్ లీడర్ ఫౌండర్ కు ఎట్లా అపాయింట్మెంట్ ఇస్తారు వాళ్ళు? అదే నల్ల జుబ్బా వేసుకొని కూడా వస్తాడు. జేకేఎల్ఎఫ్ కు ఫండ్స్ అన్ని పాకిస్తాన్, ఐఎస్ఐ వాళ్ళ ఫండ్సే కదా. అట్లాంటి వాటికి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళు కాశ్మీర్ నిర్వీర్యం చేసినారు. అసలు ప్రైమ్ మినిస్టర్ ఒక తీవ్రవాదికి అపాయింట్మెంట్ ఇవ్వడం ఏందో నాకు అర్థం కాదు. అపాయింట్మెంట్ ఇస్తే అన్నోన్ మ్యాన్ ఇవ్వాలా? అవును, అన్నోన్ మ్యాన్. ఐ రిక్వెస్ట్ మిస్టర్ రెస్పెక్టబుల్ అండ్ హానరబుల్ అన్నోన్ మ్యాన్, ప్లీజ్ హ్యావ్ ఏ మీటింగ్ విత్ యాసిన్ మలిక్. హ్యావ్ ఏ హాట్ కప్ ఆఫ్ ఖావా విత్ యాసిన్ మలిక్. రైట్, ఇదే మాకు కావాల్సింది. బ్రేక్ వేయడానికి రెడీగా ఉన్నాం. దఫ్నా దియా జాయేగా. రైట్, మనకు కావాల్సింది అదే. బ్యూటిఫుల్ ప్లేస్ దాల్ లేక్. మొన్న G20 అప్పుడు మెయిన్ అట్రాక్షన్. ఇప్పుడు జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు ఎక్స్ప్రెస్ వే ఓవర్ లైక్ మోర్ దెన్ ఈఫిల్ టవర్. ఈయన ఎలక్షన్ కోసం పిఓకే మీద ఏమైనా చేసినా చేయొచ్చు. తప్పకుండా జరుగుతుంది అది. ఎందుకంటే వాళ్ళు మొన్న జమ్మూ కాశ్మీర్ అమెండ్ బిల్ పిలిచి చెప్పినప్పుడు పిఓకేలో 24 సీట్స్ ఇచ్చారు. అవును, మనదే కదా పిఓకే. అంటే రేపు కాంటెస్ట్ నో డౌట్. అసలు పిఓకే ఏంది? భారత్, పిఓకే భారత్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ భారత్. ఇది మాత్రం వండర్ఫుల్ ప్లేస్ దాల్ లేక్. అయితే G20 అప్పుడు ఎంతో మందికి పిచ్చెక్కిచ్చినటువంటి సన్నివేశాలు. గుల్మార్గ్, సోన్మర్గ్, పెహల్గాం, అసలు భూతల స్వర్గం కాశ్మీర్ అంటే. టెర్రరిస్టులు ఇప్పుడు తగలబడ్డారు కానీ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అవును, ఆక్యుపైడ్ పార్ట్ ఏదైతే ఉందో. రైట్, ఓకే. हमने एक बहुत बड़ा कठोर निर्णय सुरक्षा की दृष्टि से हमने उठाए हैं मान्यवर। मैं आज बताना चाहता हूं, पहले 2014 के पहले और आर्टिकल 370 नाबूद होने के पहले आपने देखा होगा आतंकवादियों के जनाजों में 25-25 हजार की भीड़। मैं सभी सदस्यों को कहना चाहता हूं, एक भी दृश्य अभी देखा है 370 के बाद? ना, कोई नहीं बता सकता, क्योंकि हमने निर्णय किया है जो भी आतंकवादी मारा जाएगा उसी जगह पे संपूर्ण धार्मिक सम्मान और रीति रिवाज के साथ वहीं दफना दिया जाएगा। स्टोन पेल्टिंग क्यों कम हुई? जितनी नौकरियों की एडवर्टाइज है इसमें सरकार ने तय कर लिया है कि स्टोन पेल्टिंग का एक भी केस अगर रजिस्टर्ड है तो वो परिवार में से किसी को नौकरी नहीं मिलेगी। రైట్, ఇవి ఈ 2 పాయింట్స్ ఎప్పుడు డిస్కస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. మొదటిగా స్టోన్ పెల్టింగ్ గురించి మాట్లాడదాం. అక్కడ స్టోన్ పెల్టింగ్ అనేది ఒక స్టార్ట్అప్. ఒక ఓయో, ఒక జొమాటో, ఒక స్విగ్గీ, ఒక జెప్టో ఏంటంటే ఒక స్టోన్ పెల్టింగ్. ఆ వీధిలో ఉన్న బండలన్నీ చేసుకోవాలి, ఒక లారీలో పెట్టాలి,
ఒక 100 మందిని గ్యాదర్ చేయాలి, కథ ఒత్తిడితోనే చెప్తారు, రాళ్ళు ఇస్రాలే, అదొక స్టార్ట్అప్. వాడు షూట్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇది ఒక జమ్మూ కాశ్మీర్ స్టార్ట్అప్ ఇది. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే రాళ్ళు ఎవరైతే ఇసురుతారో వాడికి ఒక్కడికే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరికి గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వము అని ఆయన చాలా క్లియర్ గా చెప్పినారు. దీనివల్ల తగ్గింది అని అంటున్నారు. సార్ దీన్ని 2 విధాలుగా చూడాలి సార్ ఈ లాని. ఒకటి, నార్త్ కొరియాలో ఇట్లాంటి లా ఒకటి ఉంటది. అంటే నేను ఇండియన్ లాని నార్త్ కొరియా లాతో కంపేర్ చేయట్లేదు, బట్ ద వే అనేది అన్ని విధాలుగా మనం థింక్ చేయాలి. ఎట్లా అని అంటే జనరేషన్స్ ని వాడు టార్చర్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ సార్ నేను తప్పు చేసిన, ఇప్పుడు అక్కడ ఇంత జుట్టు పెంచుకోవడం నాట్ అలౌడ్, అవి వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, దండం వాడికి దండంలే గానీ ఇంత జుట్టు పెంచుకోకూడదు వాళ్ళ ఫ్యామిలీకి, వాడి కాందానికి. ఇప్పుడు ఇంత జుట్టు పెంచుకుంటే నాకు ఏదో శిక్ష చేస్తాడు, 50 ఏళ్ళు 25 ఏళ్ళు ఎంతో వేస్తారు. నేను మధ్యలో పోయా ఏదో ఒకటి వచ్చి, నెక్స్ట్ నా కొడుకు లేదు, నాకు పెళ్లి కాలేదు, మా తండ్రి మా తమ్ముడు, ఈ 50 ఏళ్ళు మాత్రం నీ కాందాన్లో నుంచి జైల్లో ఉండాలి. అట్నే ఇప్పుడు వాడెవడో తప్పు చేసినాడు సార్ రాళ్ళేసి, వాడు కాందాన్ అంతా కూడా ఎందుకు టార్చర్ అనుభవించాలా? ఆ భయం ఉండాలి కదా వానికి. ఇప్పుడు అంటే అక్కడ అదేంటంటే దేశ ద్రోహానికి అసలు అన్ని దేశ ద్రోహ కేసులు అక్కడ. ఆ భయం వాడికి ఉంటే ఏంటంటే వాడు సెటరేట్ గా ఉంటాడు. అంటే కాంగ్రెస్ గానీ ఆప్ గానీ ఏ ఇతర పార్టీలైనా కూడా ఈ మాట చెప్పినప్పుడు కరెక్ట్ గా అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎవడో డబ్బులు కక్కుర్తిపడో, లేకుంటే రాడికల్ మైండ్ సెట్ తో ఉంటో, లేకుంటే పాకిస్తాన్ మీద ప్రేమతో పాకిగాళ్ల మీద ప్రేమ ఏందో నాకు తెలియదు కానీ రాళ్ళు ఇసురుతారు. వాడిని లోపటేసి ఏమన్నా చేయండి. ఇప్పుడు మనకు కన్నయ్య కుమార్ గానీ, జేఎన్యూ ఉమర్ అబ్దుల్ గానీ వీళ్ళందరూ ఎన్ని రోజుల్లో బయటకు వచ్చారు? తొందరలో వచ్చారు. మరి వాళ్ళకి వేసిన శిక్ష ఏం లేదు. అంటే మన చట్టాలు స్ట్రాంగ్ గా లేవు. పాకిస్తాన్ కి సపోర్ట్ ఎన్నో కేసులు, ఒక అక్కడ కదా మన హైదరాబాద్ లో చూసుకోండి, కుప్పలు కానీ అయినా కానీ వాళ్ళు వెళ్తున్నారు, అంత దేశద్రోహం కేసుకుని బయటకు వస్తున్నారు. అంటే వాడికి ఏంటి ఇంకోటి కూడా నెక్స్ట్ ఏంటంటే వాడు మొన్న పోయి వచ్చింది కదా నేనంట ఇప్పుడు ఈ రోజు. కాబట్టి వాడికి ఇప్పుడు ఏంటంటే వాడు వాడి ఫాదర్ ఇద్దరు జైలు పోయినాకో వీడు అనడు ఇంకా. రైట్. రెండో విషయం ఆయన చెప్పింది ఏంటంటే జో జహా మారా జాయేగా, ఆయన పకడా జాయిగా కూడా కాదు, మారా జాయిగా లేపేయండి, పట్టుకొని వాడిని మళ్ళీ జైలుకి తీసుకొచ్చి లాయర్ గారికి తలకాయ నొప్పి, జడ్జి గారికి తలకాయ నొప్పి, వాడికి ఫుడ్ పెట్టాలా, వెహికల్ పెట్టాలా, దానిలో పెట్రోల్ పోయాలా, వాడికి 4 జవాన్లు కాపలా, ఏంది మారా జాయిగా లేపేయి. యాక్చువల్ గా ఒక మూవీ ఉండేది అబ్ తక్ చెప్పన్, దయానాయక్ ఒక ఐపీఎస్ స్టోరీ. అవును, మహారాష్ట్రలో తెలుగులో సిద్ధం సినిమా జగపతి బాబు గారు, నానా పాటేకర్ ఆయన ఒకటి సింపుల్ గా చెప్తాడు, తెలుగు సిద్ధం జగపతి బాబు. అయితే అంటే ఒక దయానాయక్ స్టోరీ, కర్ణాటక ఐపీఎస్ మహారాష్ట్రలో పనిచేశారు. ఏం లేదు అంతా, ఎందుకంటే ముంబై మాఫియా వాళ్ళు. ఈ దయానాయక్ అంటే ఎప్పుడో భూమి పుట్టినప్పుడు కాదు, మీరు బిజినెస్ మ్యాన్ లో కూడా అంటాడు దయానాయక్ లాంటి వాళ్ళ దింపకండి సార్ అని. అదేంటి అతను ఏంటంటే ఇదంతా ప్రాసెస్, ఎందుకంటే ఆయన తెలుసు వీడు క్షేమంగా బయటకు వస్తాడు, బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళని అటాక్ చేస్తాడు, వాళ్ళని పేరోల్ మీద తిరుగుతాడు. ఇప్పుడు ఇంత మనం మాట్లాడాము పేరోల్ కూడా ఇవ్వద్దని ఆయన అన్నారు, మనం మాట్లాడాం కదా ఇప్పుడు న్యాయ చట్టంలో పేరోల్ కూడా ఇవ్వద్దు. పేరోల్ ఇస్తే ఏంటంటే మళ్ళీ వాడు ఎవడో సాక్ష్యం చెప్పాడు వాడిని చంపుతాడు. కాబట్టి ఏంటంటే వీళ్ళందరినీ అక్కడ పట్టుకెళ్ళాలి, క్లీన్ అబ్ తక్ చెప్పని చేయాలంటే. అబ్ తక్ చెప్పంగా అబ్ తక్ సౌ కూడా అయిపోతుంది. మీకు నచ్చింది చేస్తాం సార్, జో జిదర్ మారా జాయేగా వహీ దఫనా దియా జాయేగా విత్ రీతి రివాజ్. ఆయన మళ్ళీ అందులో ఎటువంటి శశాభిషాలు లేవు, రీతి రివాజ్ తో అక్కడనే మనకెందుకు సానుభూతి. ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు అంటారు, ఓ ఉసామా బిన్ లాడెన్ కో చేసే మిట్టి తేల్ చిడక్కే మారా గయా వేసా ఈ ఫేక్ దో ఇన్కో అని. ఏం చెప్పాలంటే చాలా మంచి పని ఉసామా బిన్ లాడెన్ చేసింది. అమెరికా వాళ్ళు సార్, నాకు నేను వాళ్ళని చూసి కుళ్ళేస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇప్పుడు తాలిబాన్ ముట్టించింది అమెరికా, గడాఫీకి ఎగైనెస్ట్ గా జనాల్ని నుంచోబెట్టింది అమెరికా. ఏంటంటే ఫస్ట్ వాళ్ళు పాముకు పాలు పోస్తారు, అదే కాట్రాజులు మరి ఏమంటారు, రోజు పాము ఏం చేస్తుంది మనం కాటేస్తుంది. అంటే లాడెన్ గానీ గడాఫీ గానీ వీళ్ళందరినీ పెంచి పోషించింది వీళ్ళే, కాబట్టి అది లాస్ట్ కు వాళ్ళకి కాటేస్తుంది. సర్పరాజు కాట్రే అన్నట్టు క్రియేట్ అయింది. వాళ్ళకి గడాఫీ బిన్ లాడెన్ అవసరం ఉన్నప్పుడు గడాఫీ బిన్ లాడెన్ దేవుళ్ళు సంపాల్సి వస్తే అసలు నిర్మోహమాటం లేకుండా క్రూరత్వానికి కూడా నిర్వచనం చెప్పే తీరులా లేపేస్తారు. అక్కడ లెఫ్ట్ కి లిబరల్స్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ కనిపించవు. అవును, మనం పోయి తీవ్రవాదుల మీద ఏమన్నా చేస్తే ఇంకా అసలు హ్యూమన్ రైట్స్ బాబు అసలు
అమెరికా అంటే మీరు ఒకటి అంటే క్యూబా చిన్న దేశం అయినప్పుడు అది చిన్న దేశం కానీ ఒక చేగువేరా వాళ్ళను పోయించాడు. అవును, రష్యా సపోర్ట్ తీసుకుంటే తీసుకున్నాడులే కానీ దేశమైనప్పుడు ఆ డేర్ ముఖ్యం అక్కడ, మామూలుగా కాదు అసలు. ఇంకా మాటలు చెప్పకూడదులే సార్. ఇప్పుడు ఈయన అంటున్నారు జో జిదర్ మారా జాయిగా వహీ దఫనా దియా జాయిగా, వెరీ గుడ్ థింగ్. కాకపోతే జో జిదర్ మారా జాయిగా అన్న దగ్గర మీరు ఎంత మందిని లేపినారు, లేపిన వాళ్ళ లిస్ట్ ఏంది, అవన్నీ కూడా బహిర్గతం చేయటం మంచిది అనేది చాలా మంది ఫీలింగ్. దీన్ని మీరు ఏమంటారు? అవును, ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి పబ్లిక్ చెప్పండి, ఎందుకంటే ఇంతమంది చనిపోయారు, వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళ గురించి మనకి ఎట్లాంటి సానుభూతి అవసరం లేదు. 140 కోట్ల జనాభాలో ఎదవలు చచ్చిపోతే ఎవరికేం పోతుంది? ఇప్పుడు ఏంటంటే ఒక సామెత ఉంది తెలుగులో, ఇంటి దొంగను వదలకంటారు. ఎందుకంటారు? వీళ్ళంతా ఇంటి దొంగలు. అవును, వాళ్ళు ఇక్కడ ఉండుకుంటే దేశాన్ని నాశనం చేసేవాళ్ళు. మరి వాళ్ళందరినీ ఫస్ట్ ప్రక్షాళన చేయండి. రైట్.